ఏమైందే గింత పొద్దు పొద్దుగాల ఎల్లారి పొద్దు గింత పొద్దెక్కింది ఇంకా లేత్తలేవేమరా లేచేదాన్ని పనికి పోయేది ఉన్నదానే పోయి పత్తి కట్టన కొడితే ఏం బాయరా రేపు లేదానే రేపు కొట్టనానే రేపు అనుకుంటా 10 రోజుల పుంట పండే ఉంటాను ఇంకెన్నాడు కొడతావురా సరే ఆ గొడ్డలు తెచ్చి ఈడ పాడైపోతా నువ్వు మళ్ళా పండకరా మరి సరేనే పండనే తెచ్చి పాడే గొడ్డలు పోతా నీ ఒక్క దెబ్బకి చెట్లన్నీ ఖతం చేస్తా ఇక మొదలెడదామా చల్ దెబ్బ తాకుతలేవు ఇట్లా కొడితే ఈ చెట్లన్నీ ఎప్పుడు అవుతుంది నేను ఎప్పుడు ఇంటికి ఒకటవుతుంది చల్ ఇట్లా కొడితే ఈ 10 రోజులైనా కానీ కొట్టుడవుతుందో నమ్మకం లేదు ఏదో పెదిరికాన్ని కొడదామని అత్తే దెబ్బ తాకుతూనే లేదు సరేలే ఒక్క దెబ్బ కాకుండా ఇంకో దెబ్బ తాకుతుంది అంటే అది కూడా తాకుతలేదు ఇది నాతో కాని పని ఇంటికి పోయి తిట్లు తిన్నా మంచిది కానీ ఇది కొట్టు నాతో కాదు ఇది నాకు తగ్గట్టు బయటనే ఉన్నది ఏమంటదో ఏమో కొట్టుడు మొత్తం అయిపోయిందా రా పత్తి కట్ట కొట్టలేని దీన్ని వెళ్తే ఎక్కలేని ఇజ్జత్ ఇస్తుంది అయిపోయింది గది ఎంతసేపట్లో అవుతుంది సరే బ్రష్ చేసుకొని రాపోరా పళ్ళు దోముడు ఎందుకే పళ్ళు తెల్లనే ఉన్నాయి కానీ పోయి తింటే కదా మరి బువ్వ తినుడు ఎందుకురా వాసన చూసి ఇడిచిపెడితే కాదా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నువ్వు ముఖం కడుకొని రాకుంటే నీకు అన్నమే అయ్యరా ఏ బ్రష్ కదా పోయి దోముకొని వస్తావు ఆహా ఎండాకాలం ఎండకు పడిన పళ్ళు ఇంటే ఆరుచ్చే దీపా ఏందే నీకు ఫోన్ వస్తాందిరా దీనిలో ఒక బాధ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో అడుగు ఫోన్ చేసింది ఎవరు ఎవరో అమ్మాయిరా పింకి ధరణి అయిపోయింది బతికి అయిపోయింది నీ ఫోన్ చేసింది ఎవలే సెల్లుల రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ చేసుకోవట్రా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా